ఇక బెజవాడలో ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. సిమితో సంబంధాలపై కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో ముష్కర తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే ఇందులో భాగంగా 10 మంది అనుమానితుల్ని గుర్తించారు. విజయవాడలో 4 శివారు ప్రాంతాల్లో మరో 6 అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఏసీ మెకానిక్లు, మసీదుల దగ్గర భిక్షాటన, బడ్డీ కొట్లలో పనులు చేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. అదుపులోకి తీసుకున్న వారిని కూడా విచారిస్తున్నారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఇటు బెజవాడలో అయితే ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? సంజన, ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం రేపినటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడికి సంబంధించి విజయవాడ పోలీస్ కమిషనర్ పూర్తిగా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో గడిచిన 3 రోజులుగా కూడా విజయవాడలో పోలీస్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా పోలీసు అధికారులు అట్లాగే పోలీస్ సిబ్బంది జల్లెడ పడుతూ ఉన్నారు. ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనర్ పరిధిలోని విజయవాడ సిటీని చూసుకున్నట్లయితే వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ అట్లాగే ఈస్ట్ నార్త్ జోన్కి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కార్డన్ సెర్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంటే అనుమానితులు ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు అన్ని ప్రాంతాలను, ముఖ్యంగా నేరస్తులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలు విజయవాడలో ఏవైతే ఉన్నాయో రాజరాజేశ్వరిపేట కావచ్చు, సింగనగర్ కావచ్చు, అలాగే విజయవాడ శివారు ప్రాంతాల్లో అయినటువంటి రామవరపాడు, అలాగే ఇటువైపు సంబంధించిన భవానీపురం, వెస్ట్ జోన్లో భవానీపురం, అట్లాగే సెంట్రల్ జోన్కు సంబంధించి పడమట ఈ ఏరియాలన్నింటిలో కూడా రెగ్యులర్గా కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు మొత్తం ఏసీపీలందరూ కూడా డీసీపీల నేతృత్వంలో ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమాలు విస్తృతంగా తనిఖీలు చేపడతా ఉన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఇప్పటికే కొంతమంది కీలకమైన అనుమానంగా ఉన్నటువంటి 10 మంది అనుమానితులను కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళలో కొంతమందిని ఇప్పటికే విచారణ చేపడతా ఉన్నారు. ఈ విచారణలో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధపడతా ఉన్నారు. మరోవైపు గతంలో మన విజయవాడ చరిత్రను చూసుకున్నట్లయితే ఒక 2 దశాబ్దాల క్రితం అంటే 20 ఏళ్ల క్రితం విజయవాడకు సంబంధించి అప్పట్లో నక్సల్స్ కావచ్చు, తర్వాత మావోయిస్టులు కావచ్చు, విజయవాడకి సంబంధించినటువంటి గిరిపురం అనే ఏరియాల్లో కూడా దీన్ని మావోయిస్టులు గతంలో షెల్టర్ జోన్గా వాడుకున్న సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. అప్పట్లో మాజీ నక్సలైట్లు కావచ్చు, అట్లాగే మావోయిస్టుల సానుభూతి పరులను కూడా వాళ్ళని అప్పట్లో పోలీసు అధికారులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే ఈ నేపథ్యంలో కొన్ని ముస్లిం ఆర్గనైజేషన్ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా అంటే ఈ మూలాలు నక్సలిజానికి కావచ్చు, టెర్రరిజానికి కావచ్చు, వాటికి సంబంధించినటువంటి మూలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ముస్లిం ఆర్గనైజేషన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో ఈ ఉగ్రవాద సంస్థలతో లింకులు కలిగినటువంటి వాళ్ళని కూడా గతంలో విజయవాడ పోలీసులు పట్టుకోవడం, వాళ్ళని అరెస్ట్ చేయడం వంటి సందర్భాలు కూడా అనేకం నెలకొన్నాయి. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ప్రస్తుతం విజయవాడ తమ సిబ్బందిని అందరినీ కూడా ఏసీపీలు, డీసీపీలు అట్లాగే సీఏలను కూడా అందరినీ కూడా గ్రౌండ్ స్థాయి సిబ్బందిని కూడా పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగింది. ఈ అప్రమత్తంలో భాగంగానే గత కొద్ది రోజులుగా కూడా విజయవాడ మొత్తంతో పాటు అట్లాగే తెలంగాణ అలాగే ఏపీ సరిహద్దు ప్రాంతాలు అయినటువంటి మైలవరం నియోజకవర్గం కావచ్చు, అట్లాగే తిరువూరు నియోజకవర్గం కావచ్చు, వీటిలో కూడా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడతా ఉన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ప్రతిరోజు కూడా కొంతమంది అనుమానితులు పోలీసులకు దొరుకుతూనే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళు చెప్పినటువంటి మాటలు కావచ్చు, లేదనుకుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వీళ్ళు పర్లేదు, వీళ్ళు జెన్యూన్, వీళ్ళకి నేరాలతో ఎలాంటి సంబంధం లేదు, లేదనుకుంటే సంఘ విద్రోహ శక్తులతో వీళ్ళకి అలాంటి కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులు కూడా కాదు వీళ్ళు అనుకునేటప్పుడు మాత్రం అలాంటి వ్యక్తులను కూడా వదిలివేయడం జరుగుతుంది. ఏమాత్రం అనుమానం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మాత్రం
వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఒక సీక్రెట్ ప్రదేశంలో కూడా వీళ్ళని విచారిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అయితే విజయవాడ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా కూడా దాదాపు ఒక 5 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో డే అండ్ నైట్ ఈ పగలు కూడా అట్లాగే రాత్రులు కూడా ప్రత్యేక పోలీసు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు చేస్తా ఉన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళు వచ్చే వాహనాల్లో వచ్చేటువంటి ఆ వాహనాలు కావచ్చు ప్రతిదీ కూడా తనిఖీలు చేస్తే అందరిని కూడా అదుపులో తీసుకోవడంతో పాటు పబ్లిక్ ని కూడా అలర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా దుర్గా టెంపుల్ కావచ్చు, అట్లాగే రైల్వే స్టేషన్ కావచ్చు, అలాగే బస్టాండ్ కావచ్చు, ఇక్కడ జనం ఎక్కువగా ఉండే రద్దీగా ఉండే ప్రాంతాలు ఇవన్నీ కావడంతో వీటిపై కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ నుంచి పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని కూడా చెప్పొచ్చు. సంజన. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.